కేంద్ర ప్రభుత్వం యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ బోయగూడలో రైల్ కళారంగంలో నిర్వహించిన 19వ రోజుగార్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దేశవ్యాప్తంగా 47 కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ మేళాలో 51,000 మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన 18 రోజుగార్ మేళాల ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ శాఖలు పిఎస్యుల్లో ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు. ఇవాల్టితో ఆ సంఖ్య 12.5 లక్షలకు చేరిందన్నారు. రోజ్గార్ మేళా కేవలం ఉద్యోగాల పంపిణీ కార్యక్రమం మాత్రమే కాదని యువత సాధికారిత కోసం ప్రధాని మోదీ తీసుకొచ్చిన జాతీయ మిషన్ అని కిషన్ రెడ్డి తెలిపారు. స్టార్టప్, యూనికార్న్స్, ఇన్ఫ్రా ప్రాజెక్టులు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా దేశంలో కోట్లాది ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తున్నామని చెప్పారు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూసే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదుగుతోందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేటువంటి దృక్పథంతో 2022 నుంచి పెద్ద ఎత్తున గవర్నమెంట్ ప్రధానమంత్రి కార్యాలయం డ్రైవ్ చేసి వివిధ విభాగాలలో ఉన్నటువంటి ప్రభుత్వ ఖాళీలన్నీ కూడా భర్తీ చేసే కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ఇది 18వ కార్యక్రమం. ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ రకమైనటువంటి సమావేశం నిర్వహించి ఆ 2 నెలల్లో రిటర్న్ టెస్ట్ కానీ లేకపోతే రిక్రూట్మెంట్ ఆర్డర్స్ కానీ ఎవరెవరికి వచ్చినాయో వాళ్ళందరినీ పిలిచి ప్రధానమంత్రి గారు ఇది 18వ కార్యక్రమం అందరినీ పిలిచి అందరికి కూడా ఈ రకమైనటువంటి రిక్రూట్మెంట్ లెటర్స్, ఉద్యోగ నియామక పత్రాలు అందించేటువంటి కార్యక్రమం భారత ప్రభుత్వం కొనసాగుతుంది.